జగిత్యాల జిల్లా నూకపెల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద జరిగిన సామూహిక అత్యాచారం కేసును మల్యాల పోలీసులు వేగంగా ఛేదించారు. కారులో వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడిన రౌడీ షీటర్లు గుర్రం శ్రీకాంత్, శివరాత్రి నరేష్లతో పాటు కాపలా కాసిన మల్లేశం, అంజయ్యలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి ఇన్నోవా కారు, ఫోన్లను స్వాధీనం చేసుకున్న సీఐ మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మల్యాల మండలంలోని నూకపెల్లి డబుల్ బెడ్రూమ్లో తను తెలిసిన మరొక మహిళ ఇంటికి వచ్చినప్పుడు తనతో సన్నిహితంగా ఉండే వ్యక్తితో కలిసినప్పుడు ఈ మల్యాల మండలానికి చెందిన శివరాత్రి నరేష్, అదేవిధంగా అతని మరొక మిత్రుడైన గుర్రం శ్రీకాంత్, అదేవిధంగా అంజయ్య, మల్లేష్, వీళ్ళు నలుగురు కూడా ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశాను. అందులో భాగంగా గుర్రం శ్రీకాంత్, అదేవిధంగా శివరాత్రి నరేష్ ఇద్దరు కూడా మిగతా ఇద్దరు తీసుకొని ఇన్నోవా కారులో మహిళ ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళి ఆ మహిళ తన తెలిసిన అతనితో ఉన్నప్పుడు లోపలికి జొరబడి వీళ్ళిద్దరు కూడా వాళ్ళ యొక్క సెల్ ఫోన్ తోటి ఆమె వీడియో తీసి ఆ తర్వాత ఆమెతో ఉన్న ఆ పర్సన్ బయటకు పంపించేసి వీళ్ళు ఆమెను బెదిరించి కొట్టి ఆమెపై ఇద్దరు కూడా సామూహికంగా అత్యాచారం చేసినారు. ఆ సమయంలో వీళ్ళతో వెళ్ళినటువంటి అంజయ్య, మల్లేశం వీళ్ళు బయట కాపలాగా ఉన్నారు. వీళ్ళకి ఎలా వెళ్ళారంటే మన శివరాత్రి నరేష్ ఒక ఇన్నోవా క్రిస్టా వెహికల్లో ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఎవరైతే ఆ మహిళ తన తెలిసిన వ్యక్తితో ఉండో అప్పుడు తీసుకున్న వీడియోని అంతా కూడా ఆమెకు పంపించి ఆమెను బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం, మళ్ళీ ఆమె ఫోన్ చేసి నువ్వు ఎప్పుడు వస్తావు అని చెప్పేసి ఆమెను ఊరికే మాటలతో బెదిరించడంతో ఆమె నిన్న మాకు రాత్రి ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో బాగా కేసు నమోదు చేసుకొని వారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ తరలించడం జరుగుతుంది. అందులో శివరాత్రి నరేష్ అనే వ్యక్తి మీద దాదాపు 13 కేసులు ఉన్నాయి. అలాగే రౌడీ షీట్ కూడా ఉంది. అదేవిధంగా మరో వ్యక్తి అయినటువంటి గుర్రం శ్రీకాంత్ మీద కూడా కేసెస్ ఉన్నాయి. అతని మీద కూడా రౌడీ షీట్ ఉంది. మిగతా ఇద్దరి మీద రౌడీ షీట్ ఏం లేదు, కానీ వాళ్ళ మీద కూడా చివరి 2 కేసులు ఉన్నాయి. వీళ్ళందరి మీద మా జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ సార్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు రౌడీ షీట్ ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. వారి కదలికల మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. వారి మీద చట్టపరంగా ఎంత స్ట్రాంగ్గా ఉండాలో అంత మా ఎస్పీఆర్ ఆదేశాలను మేము పాటిస్తూ వాళ్ళ మీద ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ వారి కదలికల పైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ మహిళ దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగించినటువంటి ఇన్నోవా క్రిస్టా కారు అది శివరాత్రి నరేష్కి చెందింది. ఆ కారును మరియు ఆ మహిళ తన ఒక అబ్బాయితో ఉన్నప్పుడు తీసిన వీడియో తీసిన సెల్ ఫోన్ మరియు వారికి సంబంధించిన సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవాలని వాటిని కోర్టులో డిపెండ్ బయట పంపించి సార్ 2 కార్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్తున్నారు సార్. వాళ్ళు లేదు, మన అఫెన్స్కి ఉపయోగించిన కారు మాత్రమే స్వాధీనం చేసుకున్నాం. మీకు 2 కార్లు ఏంటంటే రాత్రి మేము అంటే మనం వాళ్ళని తీసుకొచ్చినప్పుడు తీసుకురావాలి, వాళ్ళకి అఫెన్స్లో ఉన్న వెహికల్ని మనం స్వాధీనం